నెక్స్ట్ సో ఇందులో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కట్, కాపీ, పేస్ట్, ఫార్మాట్ పెయింటర్, ఈ 4 ఆప్షన్స్ కూడా మీరు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో చూసిన ఆప్షన్స్ ఇవి. వీటి తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైలు, ఫాంట్ సైజు, ఇంక్రీజ్ ఫాంట్, గ్రో ఫాంట్, స్ట్రింగ్ ఫాంట్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, బార్డర్స్, అలాగే ఇక్కడ ఫిల్ కలరు, టెక్స్ట్ కలరు, ఇవన్నీ కూడా మీరు చూసినవే. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇది లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్, అలాగే లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్, అంటే డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్. సో ఇవి కూడా మీరు చూసినవే. సో ఇక్కడ ఒకసారి సింపుల్గా ఒకసారి చూస్తే కనుక ఇక్కడ మనం చూడండి, ఇక్కడ నేను డేటా ఎంటర్ చేస్తున్నాను. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, టోటల్. స్టూడెంట్ నెంబర్ 1, 2 ఎంటర్ చేసాం. ఈ 2 సెలెక్ట్ చేసి కార్నర్లో పెట్టి డ్రా చేసేసాం. స్టూడెంట్ నేమ్ అంజలి అని ఇచ్చాం. అంజలిని ఇచ్చి సెలెక్ట్ చేసి కార్నర్లో పెట్టి డ్రా చేస్తాం. నెక్స్ట్ తెలుగు మార్క్స్ ఇస్తాం. ఇక్కడ మార్క్స్ ఇచ్చాం. ఓకే, ఇలా మార్క్స్ ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే జూమ్ చేస్తున్నాం కొద్దిగా. జూమ్ చేసిన తర్వాత జస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, కట్ అని ఉంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ మీరు ఇంతకుముందు ఎలాగైతే సెలెక్ట్ చేసేవారో సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ చేసి కట్, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పేస్ట్. Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను, ఎస్కేప్. సో ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేయడం, కట్, ఎక్కడ కావాలంటే అక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేయడం, పేస్ట్. సో అక్కడికి కాస్త ఎక్కువ వస్తుంది. ఇది కట్, పేస్ట్. అలా కాకుండా ఇంకోటి ఉంది, అదే కాపీ పేస్ట్. సెలెక్ట్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ అనండి. కాపీ, ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ వచ్చేసింది. సేమ్ మ్యాటర్. సో కాపీ అన్నప్పుడు ఎక్కడ ఉంటుందో ఇక్కడ ఉంటుంది. అదే మీరు కట్ అన్నారనుకోండి, అంటే దీన్ని సెలెక్ట్ చేసేసి మీరు కట్ అనేటప్పుడు దీన్ని ఎలా సెలెక్ట్ చేసి కట్ అనేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండట్లేదు, కేవలం ఇక్కడ మాత్రమే ఉంటుంది. సో సెలెక్ట్ చేసి పేస్ట్ అనండి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి, కట్, కాపీ, పేస్ట్ అయిపోయినాయి. ఫార్మాట్ పెయింటర్ అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, దీనికి ఇలాగే టెక్స్ట్, కలర్, ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి ఫార్మాట్ పెయింటర్ అనండి. ఫార్మాట్ పెయింటర్ అని మీరు ఎక్కడెక్కడైతే క్లిక్ చేసి విడిచిపెడతారో వాటన్నిటికి కూడా ఆ కలరు, ఆ స్టైలు అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. ఇది ఫార్మాట్ పెయింటర్. ఇవన్నీ ముందు యూజ్ చేసినవి, వీటి కోసం ఎక్కువసేపు చెప్పుకోకూడదు. నెక్స్ట్ Ctrl+Z. నెక్స్ట్ వీటి తర్వాత ఫాంట్లు మార్చడం. సెలెక్ట్ చేయండి, ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఫాంట్ సైజు పెంచుకోవడం కానీ లేదంటే తగ్గించుకోవడం కానీ, వేరే ఫాంట్ ఏదైనా కావాలనుకుంటే వేరే ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే ఫాంట్ పెంచడానికి, అలాగే ఫాంట్ తగ్గించడానికి, ఇవన్నీ వర్డ్లో చేసినవి. అలాగే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్లో మళ్ళీ అండర్లైన్, డబుల్ అండర్లైన్, సింగిల్ అండర్లైన్, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీరు Ctrl+F2 ప్రెస్ చేస్తే, నిన్న క్లాస్లో చెప్పుకున్నాం, Ctrl+F2 ప్రెస్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకు బార్డర్స్ కనిపించట్లేదు. ఇక్కడైతే మనకు బార్డర్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ బార్డర్స్ కనిపిస్తున్నాయి. కానీ మనం ప్రింట్ ప్రివ్యూ చూస్తే Ctrl+F2, ప్రింట్ ప్రివ్యూ షార్ట్ కట్, Ctrl+F2 ప్రెస్ చేస్తే ఏమైంది, ఇక్కడ మనకి ఏమీ కనిపించట్లేదు అన్నమాట. సో కనిపించాలంటే మనం ఏం చేయాలి, ఈ మ్యాటర్ అంతటిని కూడా సెలెక్ట్ చేసేసుకొని దీనికి ఇక్కడ క్లిక్ చేసి ఆల్ బార్డర్స్ అని ఇవ్వాలి. ఇచ్చి ఇప్పుడు Ctrl+F2 ప్రెస్ చేస్తే మీకు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ బార్డర్స్ ఏవైతున్నాయో ఆ బార్డర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇది బార్డర్స్ అన్న ఆప్షన్. అలాగే హైలైట్ చేయాలనుకుంటే, అంటే ఫిల్ కలర్, ఏదైనా ఒక కలర్ ఫిల్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసి
బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్ ఫిలప్ చేసుకోండి. 3 కలర్స్లో కలండి, లేదంటే ఇంకోటి ఫిలప్ చేసుకోండి. అలాగే ఫాంట్ కలర్ ఏదైనా మీకు నచ్చిన ఫాంట్ కలర్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ కలర్ పెట్టుకుంటారు. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ముందు మనం వర్డ్లో నేర్చుకున్నవే ఇక్కడ ఇంకోసారి నేర్చుకుంటాం అన్నమాట. అండర్లైన్ వద్దనుకుంటే తీసేయండి, సెలెక్ట్ చేసుకోండి. అండర్లైన్ వద్దనుకుంటే తీసేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా సెలెక్ట్ చేసి మ్యాటర్ అంతటిని కూడా సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ లెఫ్ట్ అలైన్ అన్ని లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయాయి. సెల్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయాయి అన్నీ కూడా. అలాగే అది క్లిక్ చేసి సెంటర్ పెట్టండి, అన్ని సెంటర్లోకి వచ్చాయా చూడండి. ఈ సెల్లో సెంటర్లో ఉంది, ఈ సెల్లో సెంటర్లో ఉంది. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసి రైట్ అనండి, అన్ని రైట్ సైడ్కి వచ్చాయా. నెక్స్ట్ కొద్దిగా జూమ్ పెంచుతున్నాం, అన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ ఉంది. ఇప్పుడు సెంటర్కి వచ్చింది. బాటమ్ అంటే బాటంకి వస్తుంది. బాటంకి వచ్చిందో లేదో తెలియాలనుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కాలమ్ని అంటే ఈ రోని సెలెక్ట్ చేసుకొని పెద్దది చేశాను. రోని పెద్దది చేశానా, జూమ్ తగ్గిస్తున్నాము. రోని పెద్దది చేస్తే ఈ ఉన్న సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, అడుగు భాగాలు ఉన్నాయి. ఇది సెల్ అనుకుంటే సెల్కి బాటంలో ఉన్నాయి. అలా కాకుండా సెంటర్లో కావాలనుకుంటే ఇది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు సెల్కి సెంటర్లో వచ్చిందా, ఇది సెంటర్ పెట్టామనుకోండి, ఇప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంది. అంటే హారిజెంటల్గాను సెంటర్లో ఉంది, వెర్టికల్గా కూడా సెంటర్లో ఉంది అనమాట. ఇది సెంటర్లో ఉండడం. లేదనుకుంటే ఇది డౌన్లో ఉంది, ఇది టాప్లో ఉంది, ఇది సెంటర్. ఇది లెఫ్ట్లో ఉంది, ఇది రైట్లో ఉంది, ఇది సెంటర్. సో ఇలా మన రిక్వైర్మెంట్ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, జస్ట్ వీటన్నిటికీ సెలెక్ట్ చేసి మీకు నేను చెప్పాను కదా అన్నిటికీ ఈక్వల్ హైట్ రో హైట్ ఇవ్వాలనుకుంటే క్లిక్ చేసి డ్రాగ్ చేసి విడిచిపెట్టండి, అన్నిటికీ ఈక్వల్గా వచ్చేస్తుంది. అలాగే అన్నిటికీ ఈక్వల్ కాలం విడ్త్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి విడిచిపెట్టండి. లేదు ఎంత కావాలో అంతే అడ్జస్ట్ అవ్వాలనుకుంటే జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయడం వేరు, క్లిక్ చేసి డ్రాగ్ చేయడం వేరు. డబుల్ క్లిక్ చేయడం వేరు, క్లిక్ చేసి డ్రాగ్ చేయడం వేరు. డబుల్ క్లిక్ చేయడం వేరు, క్లిక్ చేసి డ్రాగ్ చేయడం వేరు. సో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అన్నిటికి ఈక్వల్గా వస్తుంది. అలా కాకుండా డబుల్ క్లిక్ చేస్తే ఎంత అడ్జస్ట్ అవ్వాలో అంత అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రోస్కైనా సరే అంతే, రోస్కి జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే అడ్జస్ట్ అవుతుంది. అదే డ్రాగ్ చేసి విడిచిపెడితే అన్నిటికి ఈక్వల్గా వస్తుంది. డబుల్ క్లిక్ చేస్తే అడ్జస్ట్ అవుతుంది, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అన్నిటికీ ఈక్వల్గా వస్తుంది. సో డబుల్ క్లిక్ చేయడం వేరు, క్లిక్ చేసి డ్రాగ్ చేయడం వేరు. డబుల్ క్లిక్ చేయడం వేరు, క్లిక్ చేసి డ్రాగ్ చేయడం వేరు. డబుల్ క్లిక్. సో ఇలా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఒకసారి చూడండి, జూమ్ చేస్తున్నాను కొద్దిగా. ఇక్కడ ఏంటి, స్టూడెంట్ నెంబర్, సీరియల్ నెంబర్ అని ఉంది. ఈ సీరియల్ నెంబర్ అనేది మీకు డైరెక్షన్ మార్చాలి. చూడండి ఎలా వచ్చిందో, మొత్తం అన్నీ మార్చుకుంటే మీకు బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నేను మొత్తం కాలం మొత్తం సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నాను, డైరెక్షన్ మారుస్తున్నాను. చూడండి స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి, కొద్దిగా క్రాస్గా వచ్చాయి అనమాట. అలా కాకుండా మీకు ఇంక వేరే స్టైల్లో కావాలనుకుంటే క్లిక్ చేసేసి యాంగిల్ క్లాక్ వైజ్ చూడండి, దానికే రివర్స్లో అనమాట, దానికే రివర్స్లో. జూమ్ తగ్గిస్తున్నాను ఇప్పుడు. ఇక ఇది యాంగిల్ క్లాక్ వైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో కట్ అయిపోతుంది. సెలెక్ట్ చేయండి, క్లిక్ చేసి వెర్టికల్ టెక్స్ట్, ఇది బెటర్, నిలువుగా ఉంది. సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేమో, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, టోటల్ ఇవన్నీ నిలువుగా వచ్చాయి. సెలెక్ట్ చేసి ఇందులో క్లిక్ చేసి రొటేట్ టెక్స్ట్ అప్ ఇచ్చోండి, ఇది నిలువుగా వచ్చింది. కాబట్టి టెక్స్ట్ ఏంటి రొటేట్ అయింది అనమాట, 90 డిగ్రీలో రొటేట్ అయ్యి పైకి చూపిస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇలా ఉండేది, SNO ఒకదాని కింద ఒకటి ఉండేది. ఇప్పుడేంటి, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ చేసి వెర్టికల్ టెక్స్ట్ అంటే SNO ఇలా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి రొటేట్ టెక్స్ట్ అంటే ఇక్కడ SNO పైకి చూపిస్తుంది అనమాట. అలాగే దానికి రివర్స్ ఇది. ఫైనల్లీ ఫార్మేట్ సెల్ అలైన్మెంట్ ఉంది. ఇందులో మీరు ఇక్కడ చూడండి, ఎంత కావాలంటే అంత యాంగిల్ ఇచ్చుకొని మీరు సెట్ చేసుకోవచ్చు. ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ ఇచ్చుకొని సెట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. లేదా నార్మల్గా కావాలనుకుంటే నార్మల్ ఇచ్చుకోవచ్చు, ఇది నార్మల్. సో దానికి ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే క్లిక్ చేసి ఫార్మేట్ సెల్ అలైన్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్ అని ఉంది. జస్ట్ ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను సెల్లో, డిక్రీజ్ ఇండెంట్ అనండి, మారట్లా.
సెలెక్ట్ చేయండి, డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. సో డిక్రీజ్ ఇండెంట్ అనేది ఎందుకు వెళ్ళట్లేదు, ఇంకా అంతకన్నా తక్కువ లేదు కాబట్టి. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే ఇంక్రీజ్ అవుతుంది ఇండెంటేషన్, అంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట, స్టార్టింగ్ ఎక్కడి నుంచి చెయ్యాలన్నది. ఓకేనా, జస్ట్ ఇవన్నీ మారిపోయినాయి కదా, జస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తే సెట్ అయిపోయిందా. సో వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్ ఇంక్రీజ్ ఇండెంట్ అనండి. ఇండెంటేషన్ అంటే ఏంటి, స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్న దానికోసం. డిక్రీజ్ ఇండెంట్ అనండి, ఇది నార్మల్. ఇది చూడండి, ఒక పాయింట్ మాగానే ఒక పాయింట్ ఇంక్రిమెంట్ అంటే ఇండెంటేషన్ ఇంక్రీజ్ చేయగానే ఇక్కడ స్పేస్ వచ్చిందా, ఎక్కడ స్పేస్ వచ్చిందా, అన్నిటికీ స్పేస్లు వచ్చినాయి ముందున. ఇది ఇంక్రీజ్ ఇండెంట్, ఇది డిక్రీజ్ ఇండెంట్. ఓకేనా, ఇది దాంతో చూడండి వ్రాప్ టెక్స్ట్ అండి. వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి షీట్ 2 తీసుకుంటున్నాను, లేకపోతే ఇక్కడ చేద్దాం. ఇందులో ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ గణేష్ కుమార్ చింతనిప్పుల అని ఇచ్చాను. సో ఇక ఇచ్చి ట్యాబ్ కొట్టగానే ఇక్కడికి ఇంకో పేరు ఎంటర్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్క్స్ అని ఇచ్చాను, మార్క్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఏమైంది, గణేష్ కుమార్ చింతనిప్పులలో గణేష్ కుమ్ మాత్రమే కనిపిస్తుంది, పక్కన ఉన్నది కనిపించట్లేదు. ఈ పక్కన ఏం చేశాను, కుమారస్వామి అని ఇచ్చాం. ఇక్కడ కామేష్ దేవ్ ఇలా ఇచ్చాం. ఇప్పుడేంటి, గణేష్ కుమార్లో మిగతాదంతా కట్ అయిపోయింది, మార్క్స్ కనిపిస్తుంది అనుకోండి, ఎందుకంటే నెక్స్ట్ సెల్లో ఉంది కాబట్టి. కుమారస్వామిలో కుమారస్వా అని మాత్రమే కనిపిస్తుంది, మిగతా కనిపించట్లేదు. ఇలాంటి మనం ఏం చేయాలంటే జస్ట్ సెలెక్ట్ చేసి వ్రాప్ టెక్స్ట్ అనండి. ఏమన్నారు, వ్రాప్ టెక్స్ట్. జనరల్గా అయితే ఏం చేయాలి, దీన్ని డబుల్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే గణేష్ కుమార్ చింతలపల్లి మొత్తం కనిపిస్తుంది. కానీ కాలం విత్ ఏదైతే ఉందో ఆ విత్ బాగా పెరిగిపోయింది అనమాట. కాలం విత్ ఏదైతే ఉందో విత్ చూడండి, ఎంత విత్ చాలా వెడల్పు అయిపోయింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, విత్ అనేది పెరిగిపోయింది అనమాట. పెరిగిపోకుండా అక్కడే అడ్జస్ట్ అవ్వాలనుకుంటే మనం ఏం చేయాలంటే, గణేష్ కుమార్ సెలెక్ట్ చేసి వ్రాప్ టెక్స్ట్ అంటే కిందకు వస్తుంది. ఇన్ జనరల్గా మీరు ఇలా ఎంటర్ చేయలేరు, ఏదో వస్తే చూడండి గణేష్ ఎంటర్ అంటే ఎంటర్ అయిపోతుంది, మ్యాటర్ ఎంటర్ అయిపోతుంది తప్ప అక్కడ ఇంకేం తేడా లేదు. చూడండి ఇక్కడ సంతోష్ ఎంటర్ కొడితే కిందకు వచ్చేస్తుంది తప్ప ఈ సెల్లో కిందకి రావట్లేదు. మన కాన్సెప్ట్ ఏంటి, సంతోషాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొడితే కిందకి రాకూడదు. ఇలా ఇక్కడ గణేష్ ఉందా, గణేష్కి ఎంటర్ కొడితే కుమార్ అని కిందకు వచ్చింది అనుకుంటున్నాం మనం. సో అలా ఇక్కడ ఏంటి, సంతోషం టైప్ చేసిన తర్వాత చూడండి సంతోష్ SANTOSH సంతోషం టైప్ చేసి ఎంటర్ కొడితే ఏమవుతుంది, నెక్స్ట్ సెల్కి వచ్చేస్తుంది. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే సంతోష్ కుమార్ సూర్య ఇలా ఇచ్చిన తర్వాత సెలెక్ట్ చేసి వ్రాప్ టెక్స్ట్ అనాలి. అప్పుడు సంతోష్ కుమార్ సూర్య అని ఒకదానికి ఎంత ఒకటి అడ్జస్ట్ అవుతుంది అనమాట. లేదు మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకునేటప్పుడు సంతోష్ ఆల్ట్ ఎంటర్ కొట్టాలి, ఆల్ట్ ఎంటర్ సంతోష్ కుమార్ ఆల్ట్ ఎంటర్ సూర్య, సంతోష్ కుమార్ సూర్య. ఇలా ఏం చేయాలి, ఆల్ట్ పట్టుకొని మీరు ఎంటర్ చేసేటప్పుడు అది అందులో ఎంటర్ అవుతుంది అనమాట. లేకపోతే ఇలా ఎంటర్ అవ్వదు. మామూలుగా అయితే ఏమవుతుంది, సంతోష్ అని ఇచ్చి ఎంటర్ కొట్టగానే నెక్స్ట్ దానికి వచ్చేస్తుంది. ఇక్కడ కుమారు, ఇక్కడ సూర్య ఇలా ఇవ్వాల్సి వస్తుంది. అదే మీరు అలా కాకుండా ఆల్ట్ పట్టుకొని SANTOSH సంతోష్ ఆల్ట్ ఎంటర్ కుమార్ ఆల్ట్ ఎంటర్ సూర్య ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదే వ్రాప్ టెక్స్ట్. దీన్నే మనం ఏమంటాం, వ్రాప్ టెక్స్ట్. అలా వ్రాప్ టెక్స్ట్ చెయ్యాలి అంటే షార్ట్ కట్ ఏంటి, ఆల్ట్ ప్లస్ ఎంటర్. ఆ ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మాత్రం మీకు ఈ వ్రాప్ టెక్స్ట్ అనేది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ మెర్జ్ అండ్ సెంటర్ అండి. మెర్జ్ అండ్ సెంటర్లో ఇక్కడ ఏంటి, స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేమ్, తెలుగు ఇంగ్లీష్ ఉంది. దీనికి హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను. హెడ్డింగ్ కావాలి అంటే ఈ రో మొత్తాన్ని సెలెక్ట్ చేసి, ఇక్కడ రో హెడ్డింగ్ ఉంది కదా 1 అని, దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సెర్ట్ అన్నాను. పైన ఒక రో వచ్చిందా, దీని అంతటినీ సెలెక్ట్ చేసి ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వాలనుకున్నాను. హెడ్డింగ్ ఇద్దాం అనుకుని ఏం చేశాను, ఎస్ఎస్సి హోప్ టెస్ట్ రిజల్ట్స్ అని ఇచ్చాం. SSC హోప్ టెస్ట్ రిజల్ట్స్ అని ఇచ్చాం. ఇస్తే ఇది సెంటర్లో లేదండి. సెంటర్లో కావాలంటే 1 2 3 4 5 6 7 8 9 సెల్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 ఈ సెల్లో ఇస్తే అయిపోద్ది. అందుకని నేను ఏం చేశాను, ఇది నందుని సెలెక్ట్ చేసి కట్ చేసి ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను, దీన్ని డిలీట్ చేస్తాను. పోనీ ఇప్పుడైనా సెంటర్లో వచ్చిందా, రాలేదు. సెంటర్లో రావాలంటే ఏం చేయాలంటే ఈ సెల్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసి
మెర్జ్ అండ్ సెంటర్ అన్నారు. అంటే ఈ సెల్స్ అన్నిటిని మనం మెర్జ్ చేసేసి, అంటే ఒకదానితో ఒకటి కలిపేస్తున్నాం, కలిపేసి సెంటర్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా సెట్ అయింది. మీరు ఇక్కడ ఇంక పక్కన ఏదైనా ఇచ్చుకోవచ్చు. RCM సెయింట్ జాన్స్ హై స్కూల్ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు మీరు. సో మీరు ఏం చేసుకున్నా సరే హ్యాపీగా అవుతుంది. మీకు కావాలంటే ఫాంట్ సైజ్ పెంచుకోండి, ఓకేనా, మరీ ఎక్కువైపోయింది, ఒక 20 అంత ఇచ్చుకోండి, కొద్దిగా తగ్గించుకోండి, కావాలంటే ఒక 16 ఇచ్చుకొని సెట్ చేసుకున్నాం. అట్లా దీని ప్రకారం సెట్ చేసుకొని ఇక్కడ హెడ్డింగ్ అనేది మెర్జ్ అండ్ సెంటర్ పెట్టడం వల్ల నీట్గా అప్లికబుల్ అయింది. ఇంతకుముందు అయితే అవ్వలేదన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఇది మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నింటిని మెర్జ్ చేయాలనుకోండి, క్లిక్ చేసి మెర్జ్ అండ్ సెంటర్ అనండి. ఓకే, ఇది ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో అది మాత్రమే డిస్ప్లే అవుతుంది, మిగతావన్నీ పోయినట్లే. అదే మెసేజ్ చూపిస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇవన్నీ సెలెక్ట్ చేశారు, మెర్జ్ అండ్ సెంటర్ అండి, ఇక్కడ ఒకటి మాత్రమే కనిపిస్తుంది. అలాగే కాదు, వెర్టికల్గా కూడా మీరు చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్, ఓకే, 85 మాత్రం కనిపిస్తుంది ఇప్పుడు మెర్జ్ అండ్ సెంటర్. సో అలా మీరు మెర్జ్ చేసుకొని సెంటర్ చేసుకోవచ్చు. మెర్జ్ అండ్ సెంటర్ చేసిన వద్దు అనుకుంటే ఏం చేయాలి, మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తాయి. అంటే దేని సెపరేట్ అవుతాయి, కానీ పాత డేటా రాదు. పాత డేటా రావాలంటే Ctrl+Z, ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ మెర్జ్ చేస్తామండి, మెర్జ్ చేసిన వద్దు మనకి, ఇవన్నీ మెర్జ్ చేస్తాం, అలాగా మెర్జ్ అండ్ సెంటర్ చేసేస్తాం. ఓకే, ఇదంతా ఒకటే సెల్. ఇప్పుడు అలా వద్దు, సెపరేట్ సెల్స్ కింద కావాలి. చూడండి, క్లిక్ చేస్తే ఒకటే సెల్ కింద సెలెక్ట్ అయింది, చూసారా, సెలెక్ట్ అయింది, బార్డర్ చూసారా, ఒకటే సెల్ కింద సెలెక్ట్ అయింది. అలా కాకుండా వేరు కావాలనుకుంటే మెర్జ్ అండ్ సెంటర్ దగ్గర క్లిక్ చేశాను. ఇప్పుడు ఇదొక సెల్, ఇవన్నీ ఇండివిజువల్ సెల్స్ కింద మారిపోయాయి. మళ్ళీ మెర్జ్ అండ్ సెంటర్ చేసుకుంటే మెర్జ్ అండ్ సెంటర్, వద్దనుకుంటే అక్కడ క్లిక్ చేయండి మళ్ళీ, ఓకేనా. ఇది Ctrl+Z ప్రెస్ చేస్తే మళ్ళీ ప్రీవియస్గా వచ్చేస్తున్నాయి. సో ఇది అలైన్మెంట్లో ఉన్నటువంటి మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ అన్నమాట. సో దీని తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ జనరల్ అని ఉందండి. ఏంటి జనరల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, 45 ఎంటర్, 45 అని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టగానే జనరల్ పెట్టాను కాబట్టి 45 అని కనిపిస్తుంది. నెంబర్ పెడితే ఏమవుతుంది, 45.00 అని చూపిస్తుంది. కరెన్సీ పెడితే ముందు $సైన్ వస్తుంది. అలా కాకుండా షార్ట్ డేట్ అన్నారు అనుకోండి, షార్ట్ డేట్ ఎంత ఇచ్చాను, 45 ఇచ్చాను కదా. షార్ట్ డేట్ అంటే ఎలా తీసుకుంది, 14/2/1900 కింద తీసుకుంది. 14వ తారీఖు 2వ నెల 1900 అని తీసుకుంది అనమాట. అలా కాకుండా సెలెక్ట్ చేసి డేట్ కాకుండా లాంగ్ డేట్ అన్నారు అనుకోండి, ట్యూస్డే February 14, 1900 అని చూపిస్తుంది. అలా కాకుండా టైం అంటే ఏమైంది, 12 అని చూపిస్తుంది. మనం ఎంటర్ చేసిన నెంబర్ అంతా 45 యాక్చువల్. అలా ఇక్కడ చూడండి, డిస్ప్లే కింద చూపిస్తుంది మీకు. నెంబర్ అయితే ఏం చూపిస్తుంది, 45.00. కరెన్సీ అయితే ఏం చూపిస్తుంది, అకౌంటింగ్ అయితే ఏం చూపిస్తుంది, షార్ట్ డేట్ అయితే ఏం చూపిస్తుంది, లాంగ్ డేట్ అయితే ఏం చూపిస్తుంది, టైం అయితే ఏం చూపిస్తుంది, పర్సంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్ అయితే ఏం చూపిస్తుంది, మొత్తం అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇంకా మీకు మోర్ నెంబర్ ఫార్మాట్స్ కావాలనుకుంటే క్లిక్ చేసి మీకు ఏ నెంబర్ ఫార్మాట్ కావాలనుకుంటే ఆ నెంబర్ ఫార్మాట్ చేసుకోవచ్చు అనమాట. ఏ నెంబర్ ఫార్మాట్ కావాలనుకుంటే ఆ నెంబర్ ఫార్మాట్, ఓకేనా. ఇది ఇక్కడ జనరల్ పెట్టేసుకోండి, సరిపోయింది, ఓకేనా. నెక్స్ట్ దీని పక్కన $సైన్ కావాలనుకుంటే ఇక్కడ డాలర్ అయితే డాలర్, మీకు ఏది కావాలంటే అది $సైన్ పెట్టగానే చూడండి $45. అలా కాకుండా ఇక్కడ ఏంటి, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ పెట్టేస్తుంది కాబట్టి, ఇంగ్లీషు యునైటెడ్ స్టేట్స్ అని పెట్టేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ముందు $సైన్ వచ్చింది. లేదు యునైటెడ్ కింగ్డమ్ పెడితే ఏమొస్తుంది, పౌండ్ సింబల్ వస్తుంది. అలాగే యూరో పెడితే యూరో సింబల్, చూసారా ఇక్కడ సింబల్ మారుతుంది, చూసారా. ఇక్కడ పౌండ్ వచ్చింది 45 పౌండ్స్, $45, 45 యూరోస్, ఓకేనా. చైనీస్ ఎన్, ఓకేనా, NY. సో ఇది మనం డిఫరెంట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కాకుండా వీటి పక్కన పర్సంటేజ్లు ఏమైనా కావాలంటే పర్సంటేజ్లు ఇచ్చుకోండి, కావాలా వద్దా సెలెక్ట్ చేయండి. పర్సంటేజ్ ఇక్కడికి వచ్చింది కదా, ఇది తీసి జనరల్ పెడితే మళ్ళీ జనరల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ కామాలు, అకౌంట్కి సంబంధించి అనమాట. జస్ట్ మనం ఇప్పుడు 10,20,000 అని జస్ట్ చూపిస్తుంటాం కదా, ఇలా ఉంది. ఇది సెలెక్ట్ చేయండి, కామా సెలెక్ట్ చేయండి, చూసారా వచ్చిందా 10,000 అని, ఓకేనా. ఇది నెక్స్ట్ డెసిమల్ వాల్యూస్ తగ్గించుకోవడానికి పెంచడానికి పెంచడానికి డెసిమల్ వాల్యూస్ తగ్గించడానికి, పూర్తి పోయే డెసిమల్ వాల్యూస్ పెంచుకుంటూ 2 వాల్యూస్ పెట్టుకోండి, ఓకేనా.